పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 3 ఏళ్ల చిన్నారి దివ్య బెహేరా మృతి చెందింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన సరస్వతి, భూబాన్ దంపతుల కుమార్తె అయిన దివ్య స్థానిక ఇటుక బట్టిలో పనిచేస్తున్న కార్మికుల సంతానం. బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలతో చిన్నారిని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నంపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 3 ఏళ్ల చిన్నారి దివ్య బెహేరా మృతి చెందింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన సరస్వతి, భూబాన్ దంపతుల కుమార్తె అయిన దివ్య స్థానిక ఇటుక బట్టిలో పనిచేస్తున్న కార్మికుల సంతానం. బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలతో చిన్నారిని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. సంపత్ పెద్దపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల స్వైర విహారం మరో పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో వలస కూలీల 3 ఏళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో అమాయకంగా ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేయడంతో భయంతో పరుగులు తీసిన చిన్నారి కుక్కల బారిన పడింది. కాట్నపల్లిలోని ఇటుక బట్టి వద్ద నివసిస్తున్న ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతుల కుమార్తె దివ్య బెహారా ఈ దుర్ఘటనకు బలైంది. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో మరో చిన్నారి ఇంటికి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకోగా దివ్య మాత్రం పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలని ఆమెను వెంబడించి చుట్టుముట్టి దాడి చేసి మెడ ప్రాంతంలో కొరికి గాయపడ్డగా తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలపడంతో కళ్ళ ముందే కంటికి కాపాడుకోవాల్సిన బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్త నాదనలు అక్కడ ఉన్న వారిని కలిసివేస్తున్నాయి. జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న వీధి కుక్కల బెడదపై వెంటనే కట్టడి చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీమ్.